హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను, వినండి. మిథిలా నగరానికి రాజు మైత్రేయ. ఆయన రోజు విచారంగా ఉండగా చూసి, మీ చింతకు కారణమేంటి ప్రభు అని ప్రశ్నించాడు మంత్రి మార్తాండు. పొరుగునున్న గాంధేయ రాజ్య మహారాజు విలాసాలకు బానిస. ప్రజలకు వాటిని అలవాటు చేశాడు. వారిని చూసి మన రాజ్యంలోని పౌరులు కూడా విలాసాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు, మన రాజు పీనాసి నిధుల్ని మన ఆనందం కోసం అస్సలు ఖర్చు పెట్టడు అని అనుకుంటున్నారంట. వేగుల ద్వారా తెలిసింది. ప్రజల ఆనందం కోసం ఏవైనా కార్యక్రమాలు చేపడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. కానీ అలాగైతే నిధులు నిండుకుంటున్నాయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అన్నాడు బాధగా. ప్రభు, మరీ విషయంలో చింతించకండి. ప్రజల క్షేమం ఆశించే మహారాజు మీరు. తాత్కాలిక ఆనందం ఆశించే వారు విలాసాల్లో తేలి క్రమశిక్షణకు దూరం అవుతారు. ఎవరో అన్న మాటల్ని మీరు పట్టించుకోవద్దు. ధనాన్ని వృధా చేయొద్దు. నిశ్చింతగా రాజ్య కార్యాలని చూసుకోండి అన్నాడు మంత్రి మార్తాండు. కొన్నాళ్లకు గాంధేయ రాజ్యం అప్పుల్లో కూరుకుపోయింది. అప్పిచ్చిన సుల్తాన్లు చెల్లించమని ఆ రాజ్య మహారాజు మీద ఒత్తిడి తెచ్చారు. లేదా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అప్పు తీర్చలేక ఆ రాజు యుద్ధానికి దిగాల్సి వచ్చింది. నిత్యం విలాసాల్లో మునిగి తేలే ఆ దేశ పౌరులు సోమరులుగా తయారవటాన యుద్ధంలో ప్రతాపాన్ని చూపలేకపోయారు. గాంధేయ రాజ్యం సునాయాసంగా సుల్తాన్ల వశమైంది. అక్కడి ప్రజల బాధల్ని మిథిలాపుర ప్రజలు కల్లారా చూశారు. మన రాజు అనుక్షణం మన సంక్షేమం కోసం పాటుపడతాడు. విలాసాలతో తేలితే రాజ్యం ఎప్పటికైనా వినాశమే. అది కల్లారా చూసాం కాబట్టి మన మహారాజు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉందాం అని అనుకున్నారు. అది వేగుల ద్వారా తెలుసుకున్న మహారాజు మైత్రేయ ఎంతో ఆనందించాడు. ఎటూ తేల్చుకోలేక నేను మదన పడుతుంటే నాకు మంచి సూచనలు ఇచ్చారు. రాజ్యానికి సమర్థుడైన రాజుతో పాటు మంత్రి ముఖ్యమేనని మరోసారి తెలియజేశారని మంత్రిని గాఢాలింగనం చేసుకున్నాడు మహారాజు మైత్రేయ. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ఇప్పుడే తూర్పు టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.